రెడ్డి గారు. కొద్దిగా Please smile, sir. Everyone ready? Thank you. Ready? Thank you. ట్రస్మా జిల్లా అధ్యక్షులు, ఇందూరు పాఠశాల అధినేత, వారిని మా విజేత పరివారం వారు రమణారెడ్డి గారు మరియు అంజనాదేవి గారి దంపతులు అపురూపంగా సత్కరిస్తున్నారు. అన్ని విద్యా సంస్థల అధినేతలను మేము అపురూపంగా సత్కరించుకుంటున్నాము. నేతకు మా లెక్చర్లందరికీ కూడా నమస్కరిస్తూ ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ లక్ష్మారెడ్డి గారికి, ముఖ్యంగా బోధన అంటేనే ఎడ్యుకేషన్ హబ్, దాంట్లో విజేత కళాశాల గత 20 సంవత్సరాల నుంచి ఎంతోమంది చదివారు విద్యార్థులు. ఏ అయితే బ్రహ్మారెడ్డి సార్ ఎంచుకుంటాడో స్కూల్స్లో, ఏ అయితే స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి రానండి, ప్రైవేట్ స్కూల్స్ నుంచి రానండి, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని నిశ్చాతులుగా తయారు చేసి వాళ్ళకి జాబులు వచ్చేటట్టు కానీ వాళ్ళకి మంచి విద్యను నుంచి కానీ చెప్పే గొప్ప మహోన్నత వ్యక్తి. ఎంతో సింపుల్ సిటీ ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఆయన సంపాదించుకుంటే కోట్లు సంపాదించుకోవచ్చు సీఏగా. అప్పుడు 25 సంవత్సరాల క్రితమే దాదాపు ఆయన సీఏ పూర్తి చేశారు. కానీ ఆయన సీఏ అని కూడా ఎక్కడ ఉండరు. ఎందుకంటారంటే ఆయన చిన్నప్పుడు పెరిగిన పెంపకం కానీ, ఆయన కుటుంబ పరిస్థితి కానీ. ఈరోజు మీరున్నారు, ఇక్కడికి వచ్చారు, చాలామంది చదువుతూ ఉన్నారు పిల్లలు. మీరు ఆలోచించండి, మీ తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జాయిన్ చేస్తున్నారు, ఎందుకు గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేయకుండా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తున్నారు, పైసలు కట్టి జాయిన్ చేస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు, ఇక్కడ కాలేజీకి వస్తున్నారు, మీ లెక్చర్లు కానీ ఇక్కడ ఉన్న కాలేజీలు కానీ అనేక రకరకాల దుర్భాషలాడుతూ ఒక లెక్చర్ని మీరు క్లాస్ చెప్తున్నప్పుడు ఒక్కసారి మీరు ఆయన ఒక మాట అంటే ఆయన చెప్పలేడు కాక ఎంతో నొచ్చుకుంటాడు. రేపొద్దున మీరు ఇంటర్మీడియట్ అయిపోతుంది, రేపు ఇంజనీరింగ్కి వస్తారు, లేకపోతే ఇంకా పై చదువుకి వెళ్తారు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఆలోచించండి. ఇప్పుడు ఏం పెద్ద కాలేదు మీరు, కానీ అన్ని అలవాట్లు దురలవాట్లకి అలవాటు అయిపోతూ ఉన్నారు. కాబట్టి నేను మా తరఫున మా ప్రైవేట్ స్కూల్స్ కాలేజ్ తరఫున నమస్కరించి చెప్తున్నా, పేద మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మీరు మీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు అని తెలుసుకోండి. ఎవరో ఒకళ్ళిద్దరు ముగ్గురు మిమ్మల్ని పక్కకి తీసుకొచ్చి చెడుల వాటికి ఆడికి తీసుకెళ్తా ఉంటే మీరు అలవాటు అయిపోతూ ఉన్నారు. ఇక్కడ ఇంత 25 సంవత్సరాలు ఈ కళాశాల పెట్టి రైతులేమో వాళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడే ఉండి కృషి చేస్తున్నా కూడా మీరు గుర్తించరు. పైసలు కడతాం కదా, పైసలు అందరి దగ్గర కడతారు, కానీ అక్కడ చెప్పే విద్యను కానీ అక్కడ ఉన్న వాళ్ళని గౌరవించకపోతే నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం, భారతదేశం కానీ ప్రపంచ దేశాల్లో కానీ అన్ఎంప్లాయ్మెంట్ భయంకరంగా ఉంది. అమెరికాను చెడ్డను పంపిస్తున్నారు, వేరే దేశాలు చెడ్డ పంపిస్తున్నారు. కాబట్టి ఉన్న దేశంలో జాబ్ సంపాదించాలంటే మనం మంచి చదువుకోవాలి. ఇక్కడ చెప్తున్న లెక్చర్లు వినాలి, కానీ అలాంటి పరిస్థితి మీరు తీసుకురావట్లేదు. ఇంటర్మీడియట్ అనగానే ఏదో అనుకుంటున్నారు, కానీ అలాంటి పరిస్థితి
తేవక్కర్లేదు. ఇక్కడ మేము చదువుకున్న ఇక్కడ దాదాపు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాను. నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ రుద్రులో చదువుకున్నాను. ఇవాళ విద్యా సంస్థలు పెట్టాం. ఇవాళ జిల్లా అధ్యక్షుడు కూడా ఎన్నికయ్యాను. కానీ ఎంతో గర్వంగా అనిపిస్తుంది. చిన్న కుటుంబం నుంచి మేము చదువుకుని ఈరోజు ఇట్లా అయ్యామని. కానీ నేను కూడా మా అందరి ఇదే మీరు పేద కుటుంబంలో పుట్టవచ్చు, ఎవరైనా పుట్టవచ్చు. కానీ పేదరికాన్ని తరమాలంటే విద్య ఒకటే, మీరు చదువుకుంటేనే అవుతుంది. కాబట్టి మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను, మీ తల్లిదండ్రులని చూడండి, మీ సంఘంలో మీరు మంచి గౌరవం సంపాదించాలి, వాళ్ళకి బాధ పెట్టకండి. ఉన్నవంతలో చదువుకుని ఎక్కడో దగ్గర జాబ్ సంపాదించినట్టు తయారవ్వాలి. అలానే ఇవాళ చూస్తూ ఉంటే మన రమణారెడ్డి సార్ గారి పిల్లలు ఒక అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయి మొన్న ఎండి మీరు కరీంనగర్లో సీట్ సంపాదించింది. ఇంకో అమ్మాయి సార్ దాంట్లోనే సీఏ తీసుకొచ్చారు. ఇక్కడే ఉన్న సార్ ఇక్కడే వాళ్ళ పిల్లలు అట్లా అవుతుంటే మనం ఎందుకు కావట్లేదని చెప్పి మీరు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని తెలిసిపోతుంది. ఎక్కడైతే మనం తప్పకడుగులు వేస్తున్నామో, ఎక్కడైతే తప్పు చేస్తున్నామో ఆ తప్పు సరిచేయడానికి చెప్పే టీచర్ని మీరు గౌరవించండి, లెక్చర్ని గౌరవించండి. ఆ లెక్చర్ను ఒక్కసారి గౌరవించకపోతే తోలనాడితే ఎంత నొచ్చుకుంటే అంత నీకు నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బోధన అనేది ఎడ్యుకేషన్ అప్పుడు దాదాపు 4 జిల్లాల నుంచి ఇక్కడ చదువుతూ ఉన్నారు మీరందరూ. కాబట్టి ఇక్కడికి వచ్చి రైతుని బోళ్ళు పొద్దున 5 గంటలు వేసి రాత్రి 10 దాకా చదివి ఒక 10-12 సంవత్సరాలు అయిపోయినాక ఏం చదివారంటే ఏమి లేదంటే మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, మీ బాల్యమంతా మీరంతా ఎట్లా అయిపోయింది చదువుకోకుండా. కాబట్టి ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఇంకొద్ది కష్టపడితే మీ జీవితాలు ధన్యమవుతాయి అనుకుంటున్నాను. కాబట్టి విజేత కళాశాల చదువుకున్నాను అనుకుంటాం. సార్ చాలా చాలా పొగిడినారు. అది పొగడ్తనైతే వాస్తవం అని చెప్పేసి నేను గ్రహిస్తున్నా. నా కుమార్తె నా అల్లుడు అని చెప్పేసి కానీ నేను గొప్పగా చెప్పుకోవడం కాదు. ఆయన చేసే వాళ్ళను నేను ఎంతో అప్రిషియేట్ చేస్తాను ఇప్పటికైనా. కానీ ఆయన కష్టాన్ని ఆ కష్టహే ఫలిత అని చెప్పేసినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటే 100% కరెక్ట్ అని చెప్పేసి నేను చేస్తున్నాను. ఒకవేళ ఆయన సాటర్డే అకౌంట్ అయినప్పటికీ కూడా విద్య మీద ఉన్నటువంటి ఆయన ప్రేమ అవన్నీ చూస్తే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ప్రస్తుతం ప్రాక్టీస్ కంటే కూడా విద్యను ఎంతో ముందుకు తీసుకుపోవాలా, ఎంతో మందిని మంచి తీర్చిదిద్దాలనేటువంటి విజేత అనేటువంటి కాలేజీని, జూనియర్ కాలేజీని స్థాపించి ఈరోజు 25 సంవత్సరాల తర్వాత సిల్వర్ జూబ్లీ చేసుకుంటూ తన మాజీ అంటే ఈ విద్యార్థులను ఇక్కడి నుంచి పోయినటువంటి విద్యార్థులను అందరినీ పిలిపించి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ ఉద్యోగాల్లో ఉన్నారు అనేటువంటిది తెలుసుకునే దానికి, తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి అధ్యాపకులను అందరినీ కూడా పిలిపించి వాళ్ళని సన్మానించడము, తర్వాత ఈ బోధనలో ఉన్నటువంటి కాలేజీ అందరినీ స్కూల్ ఏదైతే విద్యార్థులను అందరినీ పిలిపించి ఆయన సన్మానించడం చాలా ఆనందకరమైన విషయం. ఇంకొకటి ఏముందంటే నా పేరు లక్ష్మిరెడ్డి, లక్ష్మి యొక్క రెడ్డి అంటే తెలుగులో షష్ఠ సమాసము. రూపకములో ఏంటంటే లక్ష్మి యొక్క రెడ్డి అని అంటే ఎవరైనా లక్ష్మికి ఏంది లక్ష్మిరెడ్డి ఆడపేడ అనుకుంటారు. కాదు, లక్ష్మి యొక్క రెడ్డి అంటే లక్ష్మి అనేది స్త్రీలింగము, రెడ్డి అనేది పుంలింగం. కాబట్టి స్త్రీకి పుంలింగం మీద చూస్తే లక్ష్మి యొక్క రెడ్డి కనుక నేను ఇక్కడ పుట్టినా ఎక్కడో పెరిగినా నేను కూడా సాలంపాడు వ్యక్తినే. ఇదే బోధన అంటే మాకు చాలా చాలా అభిమానము. ఇక్కడి నుంచే నేను ఎస్ఐకి సెలెక్ట్ అయినా. ఎప్పుడో 1970లో నేను ఎస్ఐ సెలెక్ట్ అయ్యి తర్వాత 2006లో అడిషనల్ ఎస్పీగా అంటే సిఐగా డిఎస్పీగా అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ ఉంది. 2006లో నేను రిటైర్ అయినాను. కాబట్టి మీరందరూ చాలా చాలా సార్లు చాలా మంచిగా, నేను కూడా తెలియని విషయాలు కూడా నేను తెలుసుకున్నాను. నిజంగా చెప్పాలని చెప్పేసి అంటే 2 మాటలు చెప్తాను. మీకు అందరికి ఆకలి అవుతుంది నాకు తెలుసు. అది 2 మాటలు మాట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవం అనేటువంటి 4 సూత్రాలు ఉన్నాయన్నమాట. తల్లి మొట్టమొదటి గురువు, తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాత ఎవరు దేవుడు. 4 వాడు దేవుడు. కనుక మనము మన గురువులను ఎంత ప్రేమిస్తామో, మన గురువులను వారు చెప్పినటువంటి మాటలు ఎంత శ్రద్ధగా వింటామో, ప్రతి ఒక్క విషయంలో
ఒక టార్గెట్ అనేది ఉంటుందన్నమాట. నేను పలానా టార్గెట్ను సాధించాలా అని చెప్పేసినటువంటి మనసులో మనం అనుకుంటే దాన్ని సాధించేంత వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక చేత కొన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా మళ్ళా మనం ప్రయత్నం చేస్తూ దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలా, సాధిస్తారు కూడా. అదేవిధంగా ఇంకొకటి ఎందుకంటే మనం ఎవరైతే పెద్దలను గౌరవించాలా అని చెప్పేసి మరీ చెప్తున్నారు. అదే 100% విషయం. గురుదేవో గురు విష్ణు గురుదేవ మహాదేవ గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పేసి దీని అర్థం మీ అందరికీ దాంట్లోనే కనిపిస్తుంది. గురు సాక్షాత్ దైవం అనేటువంటి విషయము. అందుకని మీరందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉందంటే గురువులను మనం ఎంత సాధిస్తే, గురువుని ఎంత మనం గౌరవిస్తే అంత మీరు ఉత్తీర్ణులై పెద్దగా చేస్తారు. ఇంకోటి చిన్న పిల్లలు ఇప్పుడు చదువుకునేటువంటి విద్యార్థులు ఏమంటుంటే ఏదో మనం ఎంజాయ్ చేయాలా, ఎప్పుడు చూసినా సెల్లు పట్టుకోవడం అది చేస్తుంటారు. కాబట్టి ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఒక మహాసార్ చెప్పినాడు, 25 సంవత్సరాల వరకు మీరు ఎలాంటి తప్పు మనం చేయకుండా చేయకుండా మీరు మీ టార్గెట్ సాధించి అప్పుడు విజేతలుగా వెళ్ళినప్పుడు అవన్నీ ఎంజాయ్మెంట్స్ అప్పుడు భార్య పిల్లలతో వాళ్ళతో చేస్తే మీకు ఎంజాయ్మెంట్. అదేవిధంగా అమ్మాయిలకు కూడా నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంతో మందికి నేను కూడా చాలా సహాయం చేసిన పోలీస్ ఆఫీసర్గా. ఒకటి అవుట్ ఆఫ్ ది వే, అవుట్ ఆఫ్ ది లా కూడా నేను సహాయం చేసిన ఎంతో మందికి. ఇదే జిల్లాలో నేను బాన్స్వాడలో 2 సంవత్సరాల 8 నెలలు, అక్కడి నుంచి పిచ్చుకుందలో 1 సంవత్సరం కూడా ఎస్ఐగా పనిచేసిన. ఇదే జిల్లా నుంచి నేను ఎస్ఐగా సెలెక్ట్ అయినాను. ఈ జిల్లా యొక్క రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేసేలా ఇక్కడికి వచ్చిన కొన్ని కారణాల వల్ల మళ్ళీ పోవాల్సింది వచ్చింది. ఎందుకంటే నేటివ్ ప్లేస్ లో చేయకూడదు, నేటివ్ డిస్ట్రిక్ట్ లో ఎస్ఐగా ఉద్యోగం చేయకూడదని చెప్పేసి ఒక జీవో వస్తే దాని ప్రకారం మళ్ళీ నేను వెళ్ళిపోయినా అనమాట. అందుకని మీరు జాగ్రత్తగా ఉంటూ తర్వాత ఎవరైనా పిల్లలు ఎక్స్పెషల్లీ నేను అమ్మాయిలకు చెప్తున్నాను, ఇవాళ రేపు అబ్బాయిలు కూడా చడాయిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మన తల్లి, మన చెల్లెలు, మన అక్క వాళ్ళందరూ మనకు గుర్తు రావాలా. ఆ అమ్మాయిలను వేరమంటే మన చెల్లెలాగా మన అక్కల్లాగా చూసుకోవాలని చెప్పేసి నా రిక్వెస్ట్. ఎప్పుడే కానీ అటువంటి పద్ధతి. ఇక రెండవది, కొంతమంది విద్యార్థులు ఉంటారు. నేను ఈ మాట చెప్పకూడదో ఏమో నాకు తెలియదు, కానీ మీటింగ్ లో ఎప్పుడైతే విద్యార్థులు రకరకాలుగా విద్యార్థులను అంటే టీచింగ్ చేస్తున్నారన్నమాట. ఆ టీచింగ్ దాంట్లో చాలా పొరపాటు అటువంటిది చేయడము. అమ్మాయిలు కూడా పాపం తలంచుకొని పోతుంటారు. మీరు తలంచుకొని పోకూడదు, అది నిలబడాలా. మళ్ళీ ఏం కూర్చున్నవరా ఇంకొకసారి పోయమని ఇమీడియట్ గా చెప్పు తీసుకోవాలా. చెప్పు తీసుకున్నప్పుడే మీరు బాగుపడతారు. లేకుంటే తల వంచుకొని పోతే అదే విధంగా మిమ్మల్ని ఎవరు పడుతుంటారు అన్నమాట. కాబట్టి 2-3 మీరు కలిసిపోతుంటారు. కాబట్టి ఏదన్నా అంటే తలకాయ ఉంచుకొని పోనేకూడదు మేము. కాబట్టి మగపిల్లలు కూడా నేను ముందే చెప్పినాను, మీరు చెల్లెలుగా తల్లులుగా చెప్పే స్త్రీ మాతృమూర్తి. ఎంతో స్త్రీ లేకపోతే అసలు ఇంతమంది అతిరథ మహారథుల ముందు మనం మాట్లాడాలంటే మన మాటలు రాలవేమో అని. తర్వాత 1 by 1 ఆ స్కూల్ మేనేజ్మెంట్ యాజమాన్య చర్మల గురించి చెప్తారు. దయచేసి వాళ్ళు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని కూడా విని దానిలో మీనింగ్ తెలుసుకొని మీరు ఫాలో అయినట్లయితే సేమ్ మీరు కూడా అలానే అవుతారని ఆశిస్తూ వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథి అడిషనల్ ఎస్పీ ఎం లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా ట్రెస్మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కొడాలి కిషోర్ గారికి, ఇందూరు సంస్థల చైర్మన్, అదేవిధంగా మన బోధన్ డివిజన్ బోధన్ మండల్ ట్రెస్మా ప్రెసిడెంట్ హరి గారికి, అదేవిధంగా సెక్రటరీ సురేష్ గారికి, అదేవిధంగా ట్రెజరర్ కృష్ణమోహన్ గారికి, అదేవిధంగా బోధన్ డివిజన్